గురువందనం చేసుకుందాము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని ఇచ్చి నిరంతరం మనం భజన సాంగత్యంలో ఉండేలా మనకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనము గరుడ పురాణము ఇప్పటి వరకు 3 అధ్యాయాలు కంప్లీట్ గా ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాము. సో ఈ రోజున 4వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసుకున్నాము. 4వ అధ్యాయంలో శ్రీ వేదవ్యాస మునేంద్రుల శిష్యుడైన సూత మహర్షి నైమిషారణ్య ఋషి సత్తముల వంక సాభిప్రాయముగా చూస్తూ నిష్ఠాగరిష్ట సంపన్నులారా, ఆ ప్రకారం గరుడునికి విష్ణుదేవుడు ఆనతినివ్వగా ఆ ఖగరాటు లక్ష్మీ వల్లభుని స్తుతించి, సర్వలోక శరణ్య, ఎట్టి పాపములను చేసిన వారు ఎట్టి బాధలను అనుభవిస్తారు, ఎట్టి పాపులు వైతరిలో మునుగుదురు, ఇంకను యమలోక విశేషాలు నాకు తెలియచెప్పుము అని ప్రార్థించాడు. అందుకు శ్రీమన్నారాయణుడు, ఎల్లప్పుడూ దుష్కర్మలను చేయువారు శుభకర్మలను ఆ శుభకర్మలు చేయడానికి ఇష్టము లేనివారు మరింతగా భయ దుఃఖములను కలిగించు నరకములను చేరి బాధలను పొందుదురు. యమధర్మరాజ నగరమునకు 4 దిక్కుల యందును ద్వారములు కలవు. పాపాత్ములు దక్షిణ ద్వారము నుండి యమపురమును చేరుదురు. ఈ మార్గమునందే వైతరణి నది కలదు. పుణ్యము చేసిన వారు దక్షిణ ద్వారము నుండి కాక మిగిలిన ద్వారముల నుండి యమపురమును చేరుదురు. వినితాపుత్ర, నీకు నా భక్తుడవైనప్పటికీ నువ్వు అడిగిన యమలోక విశేషాలు వింటుంటే నీకు ఒళ్ళు జలధరిస్తుంది. అసలు ఆ లోకానికి వెళ్లే మార్గమే మహాభయంకరంగా ఉంటుంది. విను. నరలోకానికి నరకలోకానికి మధ్య 86,000 ఆమడల దూరం ఉంటుంది. దీనిని సుమారుగా 8,600 క్రోసుల దూరం అని చెప్పవచ్చు. ఈనాటి కొలమానంలో అయితే దాదాపు 68,800 మైళ్ళు. ఆ లోకంలోనే యమధర్మరాజు నివాసమైన యమపురి ఉంటుంది. ఆ యముని వద్ద ఆయుష్ తీరిన వారిని పట్టుకుని రావడానికి పంపే నిమిత్తం ఒక్కో జీవునికి 3 చొప్పున అసంఖ్యాకంగా భటులు ఉంటారు. ఆ యమకింకురుల రూపమెంతో భీకరం, భయోత్పాతం కలిగించే ఘోరమైన ఆకృతితో పాటు అగ్నిని దహించగలిగినంత కోపము, కారు మేఘాల్లాంటి నల్లని వస్త్రాలు, ఆచ్ఛాదన, పాశము, ముసలము వంటి ఆయుధ ధారణ వారి స్వంతం. ఆయువు తీరిన జీవుణ్ణి పట్టి వాయురూప దేహము కల్పించి తీసుకువెళ్లి యమధర్మరాజు ఎదుట ప్రవేశపెట్టడమే వీరి యొక్క విధి నిర్వహణ. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? చనిపోయిన జీవుడు ఏ శరీరం 11 రోజులకి తయారవుతుంది, పిండ దేహం తయారవుతుంది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అతడు అక్కడి నుంచి ఆ పాపాలన్నిటిని అనుభవిస్తూ దారి వెంబడి అన్ని ఊర్లు దాటుకుంటూ వైతరణి నది దాటిన తర్వాత అతడికి ఆ పిండ దేహము వెళ్ళి తర్వాత వాయురూప దేహం అనేది అతడికి వస్తుందన్నమాట. సో ఆ వాయుదేహము వచ్చిన తర్వాతనే యమధర్మరాజు దగ్గరికి కింకరులు ఆ జీవుడిని తీసుకెళ్లడం జరుగుతుంది.
సో యమకింకరులు పాశం పట్టి లాగుతూ ఉండగా అతి సుదీర్ఘము అతి కఠినము అయిన యమలోక మార్గంలో నానా క్లేశాలు అనుభవిస్తూ జీవుడు నడవవలసి ఉంటుంది. మృతి చెందిన వెంటనే త్రుటిలో యమకింకరులు యమ సదన యమ సదనమున ప్రవేశపెట్టిన ఆ మార్గమే ఇప్పుడు పూర్తిగా జీవుడు అధిగమించాలి. రేయింబవళ్ళు నడవాలి. యమకింకరులకు దయా దాక్షిణ్యాలు ఉండవు. మార్గంలో కఠినాతి కఠినమైన అవరోధాలు ఉన్నా వారు ఈడ్చుకుంటూ దండిస్తూ నడిపిస్తూ ఉంటారు. ఆ మార్గంలో మొనదేరిన కత్తులతో సమానంగా ఉండే ఆకులు కలిగినటువంటి దట్టమైన చెట్లు నిండిన అసిపత్ర వనము అనే అడవి ఉంటుంది. ఆ అటవీ మార్గంలో ఒకదాన్నొకటి ఒరుసుకొని ముందుకు చొచ్చుకొని ఉన్నట్లు చెట్లు ఉంటాయి. జీవుని శరీరాన్ని ఎక్కడికక్కడే చీల్చేస్తూ అవి రక్తధారలు స్రవింప చేస్తూ ఉంటాయి. ఇలాగా వాళ్ళు ఆ జీవుడిని లాక్కొని తీసుకెళ్తూ ఉంటారు. కొడుతూ వాళ్ళని హింసిస్తూ తీసుకెళ్తూ కఠినంగా ఆ మార్గంలో వాళ్ళను తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ మార్గంలో అక్కడ అసిపత్ర వనము మనం చెప్పుకున్నాం. అసిపత్ర వనము దాని యొక్క ఆకులు ఎట్లుంటాయంటే కత్తులు మాదిరిగా ఉంటాయన్నమాట. ఆ ఆ ఆకులలో నుంచి లాక్కుని అలాగే లాక్కెళ్తూ తీసుకెళ్తారనమాట. అంటే ఆడి దేహము వాటికి తగులుకొని వాడి శరీరము కండలు కండలుగా ఇడగా లా కట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంత పదునుగా ఉంటాయి ఆ ఆకులు. అసిపత్ర వనం యొక్క ఆకులు. సో అందులో పడేసి లాక్కెళ్తారనమాట. ఆయువు ముగిసిన వారిని పట్టి వాయు శరీరంలోని వారిని ప్రవేశింపచేసి తమ ప్రభువైన యమధర్మరాజు ముందు నిలిపి, పరేతరాజా, పాశదండధర, మీ ఉత్తర్వు ప్రకారము ఆయుష్ తీరిన వారిని మీ సన్నిధిన ప్రవేశపెడుతున్నాము. ఇక మేము చేయవలసినది ఏమిటో సెలవివ్వండి అని అడుగుతారు. అప్పుడు వాసనుడైన ఆ యమధర్మరాజు, కింకరులారా మంచిది, ఈ జీవుని 13వ దినమున నా దగ్గరకు తీసుకురండి అని చెప్పడంతో దూతల ఆ ఆజ్ఞ పాటించి క్షణంలో ఆ జీవుని తెచ్చి నరకంలో అతని నివాసానికి చేరువగా విడుస్తారు. సో ఇలాగా అతన్ని అక్కడికి తీసుకెళ్లి అతడికి పిండదేహంతో అనుభవించాల్సినవన్నీ అతన్ని అనుభవింప చేసి వైతరణి నదిని కూడా దాటించి ఆ తర్వాత వాయుదేహం వచ్చిన తర్వాత ఈ యమకింకరులు యమధర్మరాజు దగ్గరికి అతన్ని తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి తీసుకెళ్లి వదులుతారు. ఆ జీవుడు యమపురికి వెళ్ళి రావాల్సిన వాడు కావటం వల్ల ఆ జీవుడు మృతి చెందిన వారిని తక్షణమే దహనం చేయరు. యముని ఆజ్ఞ మేరకు ఆ జీవునికి ఇంకా ఈ భూమి మీద వాసయోగ్యత ఉందేమోనని బంధువుల యొక్క ఆశ. బంధువులు ఇంకా ఆశపడుతూ ఉంటారు కదా, తీసుకెళ్లేటప్పుడు కూడా మార్గంలో ఒకసారి దింపుతారు కూడా, ఎక్కడైనా మళ్ళీ ప్రాణం ఏమైనా వస్తుందేమో అని బంధువుల యొక్క ఆశ అలా ఉంటుంది జీవుడి పట్ల. ఆ దారిలో ఆకలి దప్పులు తీరే అవకాశమే లేదు వీడికి. నేల చదునుగా ఉండనందున పాదాలు బొబ్బలెక్కుతాయి. అరికాళ్లకు గుచ్చుకునే ముళ్లకు అంతు ఉండదు. రక్తం కాలువలై కట్టి ప్రవహిస్తూ ఉన్న యమభటులకు జాలి కలగదు. వారు అదిలిస్తూ నడిపించక మానరు. మార్గంలోనే ఇదంతా పిండ శరీరం పడే యాతన. ఇదంతా పిండ శరీరంతో వాడు పడుతున్న బాధలు, కర్మలు ఇవన్నీ. ఇక యమపురిలో ప్రవేశించిన వెనుక ఆ పడే బాధ వర్ణనాతీతం. ఆ యమపురి ఘోర పాపుల నిలయమది. ఎటు చూసిన నరక బాధలు అనుభవించే వారి హాహాకారాలే మిన్నంటి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అక్కడ నీరు దొరకదు. మృగతృష్ణ అంటే నీరు ఉన్నట్లే ఉంటుంది, కానీ నీరు ఉండదు. ఎండమావుల్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత దూరం పరిగెత్తినా కూడా దాహం తీరే దారి కానరాదు. రక్తాన్ని వర్షించే మేఘాలే తప్ప నీటి బొట్టు రాల్చే మేఘాలు అక్కడ ఉండవు. పాపం చేసిన వారికి ఆ పాపపు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. కొందరిని రోకలతో దంచుతారు, కొందరిని ఆయుధాలతో తరుగుతారు, మరికొందరిని కత్తితో సన్నగా పెచ్చు తరుగుతూ తోలు తీస్తారు, ఇంకా కొందరిని గానుగలో వేసి తిప్పుతారు. వ్యభిచారం అనే మహాపాపానికి విధించే శిక్ష ఇంకా క్రూరంగా ఉంటుంది. రాగితో తయారైన 2 విగ్రహాలు, ఒకటి పురుషునిది, రెండవది స్త్రీది, ఎర్రగా నిరంతరం కాలుతూ నిప్పు కణికలా మెరుస్తూ ఉంటాయి. ఇతరుల భార్యల్ని వాంఛించిన వాడిని కాలుతూ ఉన్న స్త్రీ విగ్రహానికి
పురుషులతో సంగమించిన దానిని కాలుతూ ఉన్న పురుష విగ్రహానికి జత చేసి బలవంతంగా కౌగిలింప చేస్తారు. పాపాత్ములు ఆ విగ్రహాలు చూస్తూనే మూర్చిపోతారు. యమభటులు ఊరుకుంటారా? లాగి ఈడ్చి తన్ని ఆ శిక్ష అనుభవింప చేస్తారు. ఇంతకంటే పరసతులను పరపురుషులను నరులు వాంఛించకుండా ఉండడమే మేలు కదా. మరికొన్ని క్రూరమైన శిక్షలు. ఈ నరకలోకంలో పాపులను శిక్షించే రకరకాల కుండాలు ఉంటాయి. ఘోర కిరాతక పాపకృత్యాలు చేసే వారిని నీటిలోకి అణగద్రొక్కి హింసిస్తారు. ఈ శిక్షల గురించి తెలుసుకోనక్కరలేదు, వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. రక్తపింగళ వర్ణము కలిగిన వారు, అనివార్యులు, అతి దారుణులు, మదమత్తులు, తమోయుక్తులు, దయాశూన్యులు, తేజస్వంతులు, దండపాశహస్తులు అయిన యమకింకురులు ఈ కుండాలను సదా పరిరక్షిస్తూ ఉంటారు. కొన్ని కుండాల పేర్లు ఇవి: చూర్ణకుండం, శూలకుండం, శూర్పకుండం, భస్మకుండం, చక్రకుండం, వక్రకుండం, గోలకుండం, సర్పకుండం, మశకకుండం, దంశకుండం, శ్లేష్మకుండం, మిట్కుండం, మాంసకుండం, నఖకుండం, రోమకుండం, గాత్రమలకుండం, అశ్రుకుండం, బీజకుండం, అస్థికుండం, చర్మకుండం, దూసీకుండం, గరళకుండం, తప్తకుండం, వజ్రదంష్ట్రాకుండం, నక్రకుండం, కాకకుండం, వృచ్చికకుండం, తప్త పాషాణకుండం, తప్త సురాకుండం, దేహదలన కుండం. ఇలాగా పితృదేవతలకు పిండం పెట్టని వాడు తన తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని ఏళ్ళు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన ఖజహగా అంటే కుంటివాడిగా అతను జన్మ ఎత్తి దరిద్రంతో జీవిస్తాడు. అంటే ఇన్ని రకాల కుండాలు అంటే వాడు ఏ పాపం చేస్తే ఆ పాపం తాలూకు ఆ కుండంలో కొన్ని ఏళ్ల పాటు అలాగా ఆ నరకాన్ని అనుభవిస్తూ అలాగా ఉంటారంట. ఈ కుండాలను ఈ మన యమభటులు, యమకింకరులు వీటిని ఎప్పుడు కూడా పరిరక్షిస్తూ ఉంటారంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? పితృదేవతలకు పిండం పెట్టని వాడు తన తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని ఏళ్ళు అస్థి కుండంలో, అంటే ఇప్పుడు పట్టించుకోరు పిండాలు పెట్టడానికి, ఏం పిండాలు పెట్టకపోతే ఏమైంది అని అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, నేను కుంభమేళలకు పోయాను, లేదంటే ఆ ఇంకా కొన్ని శివాలయాలు కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళాను నేను. అంటే బద్రీనాథ్ ఇంకా ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా పెద్ద పెద్ద ప్లేసెస్, అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళి పిండాలు పెట్టేసి వచ్చాను, ఇంకా చేయనక్కరలేదు, ఇంకేం అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా పెద్దలకి. కానీ అది తప్పంట. ఖచ్చితంగా పిండాలు అనేవి పెడుతూ ఉండాలంట. పిండం పెట్టకపోయినా, కర్మ చేయడానికి చేత కాకపోయినా కనీసము ఒక నీళ్ళ ట్యాప్ దగ్గరికి మనకు అవకాశం లేదు పిండం పెట్టేదానికి ఆ సమయాన, అప్పుడు ఒక నీళ్ళ కొలాయి దగ్గరికి వెళ్ళైనా సరే అక్కడ కూర్చొని ఆ నీళ్ళనైనా మనము తర్పణం వదలాలంట వాళ్ళకి. నేనేం చేయలేకపోతున్నాను, నేను కనీసం ఈ నీళ్ళనైనా నేను తర్పణంగా వదులుతున్నాను అని చెప్పి కనీసం అలా అయినా పిండము పెట్టాలంట, వదలాలంట నీళ్ళనన్నా. ఇలా అయినా చేయాలంట. అలా పెట్టకుండా ఉండడము తప్పట. సో ఇలాగా చేస్తూ ఉండాలి అని చెప్తున్నారనమాట. శూలకుండంలో పాపిని తలక్రిందులుగా హింసిస్తూ ఉన్నటువంటి కింకరులు, తప్తోర్మి అనే ఘోర నరకంలో పాపిని శిక్షిస్తున్న యమభటులు. పిక్చర్స్ చూడండి ఎలాగా శిక్షిస్తూ ఉన్నారో. కనిపిస్తుందా? కనిపించట్లేదా? ఇది షేడ్ వస్తుంది, కనపడుస్తుంది కదా ఇప్పుడు. అట్లాగా ఏడిపిస్తూ ఉంటారు. హరికి నివేదించకుండా ఆహారాన్ని భుజించిన, హరుని అర్చించక అభిషేక జాగరణాదులు అతిచరించిన తప్త సురాకుండంలో 100 ఏళ్ళు నానబెట్టబడతారు. అనంటే మనము తినేటప్పుడు మొదటి ముద్దను భగవంతునికి సమర్పించాలి. ఇది భగవంతుడి యొక్క నైవేద్యము అని మన తినే ప్లేట్లో ఒక్క మొదటి ముద్దను తీసి అలాగా భగవంతునికి పెట్టాలంట. ఒకవేళ ఈ అలవాటు లేకపోయినా కనీసము ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్న భావనతో అయినా సరే ఆ ముద్దను కళ్ళకద్దుకొని నాలో ఉన్న ఆ దేవుడికి నేను నైవేద్యం పెడుతున్నాను అన్న భావనతో ఆ ముద్దను తినాలి.
సో అలా అయినా సరే ఆ ఫలితం అనేది మనకు అంటే ఒక ముద్దను అలాగా భగవంతునికి అర్పించి మనం తినటం వల్ల ఏమవుతుందంటే ఒక యజ్ఞం చేసినంత ఫలం అనేది మనకు వస్తుందంట. అలా చెయ్యని వాళ్ళు, అలాంటిది పాటించకుండా ఉన్నవారు సప్తసురాకుండంలో 100 ఏళ్ళు నానబెట్టడం జరుగుతుందట వారిని. గోవును హింసించిన, గోహింసను అడ్డుకోకున్నా గోలకుండం గిరగిరా దొర్లించబడి గోవు శరీరంపై వెంట్రుకలు ఎన్నెన్ని ఏళ్ళు ఎన్నెన్ని ఉంటాయో వాటి శరీరం మీద వెంట్రుకలు అన్ని ఏళ్ళు వృషభ జన్మము ఎత్తి కష్టతరమైనటువంటి కృషి అంటే వ్యవసాయం లాంటి కార్యాలు చేయబడతారు. అంటే గోవుని హింసించిన ఆ గోవుని ఎవరైనా హింసించబడుతున్నప్పుడు మనం చూస్తూ దాన్ని అడ్డుకోకుండా ఉన్న ఈ కర్మను అనుభవించాలి. అల్ప ప్రాణుల్ని పట్టుకొని హింసిస్తూ వినోదించే వారికి అంటే మనకంటే తక్కువ శక్తి ఉన్నటువంటి ప్రాణుల్ని మనం వాటిని పట్టుకొని వాటిని ఏడిపిస్తూ ఉంటాం. మనం ఆనందిస్తూ ఉంటాం. అవి ఏడుస్తూ ఉంటే మనం ఆనందిస్తూ ఉంటాం. అబ్బాయి ఎంత బాగా ఏడిపిస్తున్నాం చూడు, అది ఎంత బాగా ఏడుస్తోంది చూడు అని చెప్పి మన పిల్లల కోసమో మన కోసమో సరదా పడడం కోసము ఇతర జీవులని ప్రాణుల్ని మనము ఏడిపిస్తాము. అది ఇవి బాధపడుతుందన్న బాధ కూడా మనకు కలగదు. మనకు ఇంకా పైపెచ్చి ఆనందమే వస్తూ ఉంటది. అలా బాధలు వాటికి ఇచ్చినప్పుడు వజ్రదంశ వజ్రదంష్ట్రా కుండములో పదునైన కోరలతో ఎక్కడికక్కడ చీల్చేసే శిక్షలు అమలు చేయబడతాయి ఇలాంటి వాళ్ళకి. ధన లోభంతో ఎదుటివారి శిరస్సును ఖండించిన, హత్య చేసిన అంటే ఇలాంటి హానులు తలపెట్టిన దేహదలన కుండంలో ముక్కలు ముక్కలుగా తరగబడతారు. అంటే ధన లోభంతో ఎదుటివారిని ఎప్పుడైనా ఖండించిన అంటే మనకు ధనం బాగా ఉందని చెప్పి లేని వాడిని మనము ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాగా వాడి మాటలు మనము కొట్టేస్తూ ఉంటాం వాడు ఏం చెప్పినా. ఎందుకంటే వాడు మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడు కాబట్టి వాడు సత్యం చెప్పినా కూడా మనం వినం. మనం చెప్పిందే కరెక్ట్ అనమాట, మన గొప్పోళ్ళం కాబట్టి. సో ఇట్లా ఉంటారు. ఎలాంటి వాళ్ళకి ఇట్లాంటి శిక్ష ఉంటుంది. సో నరకలోకంలోని విధించే శిక్షలకు ప్రత్యేకంగా ఒక శిక్షా స్మృతిని రాయదగినంత గ్రంథము ఉంది. మైనతేయ, ముఖ్యాంశాలు నీకు వివరించాను అన్నాడు వాసుదేవుడు. యమ మార్గాన్ని అంతటిని దాటి యమలోకంలో ప్రవేశించిన పాపాత్ములను యముని ఆజ్ఞ మేరకు కింకరులు వైతరిణి నదిలో కూలద్రోస్తారు. గోదానము చేయని వారిని ఈ నదిలో ఎన్నో దుఃఖాలను అనుభవించి దాని ఒడ్డున ఆ నది ఒడ్డున బూరుగు చెట్టు ఉంటుంది. దాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. ఊర్ధ్వదేహ క్రియలు చేయబడని వారి దుర్గతి ఇంతే. అంటే ఇక్కడ గోదానం చెయ్యనప్పుడు వాడి యొక్క పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా వైతరిణి నది దగ్గర ఆ గట్టున బూరుగు చెట్టు ఒకటి ఉంటుంది. అక్కడ దాన్ని పట్టుకొని వేలాడుతూ అక్కడ ఉంటారనమాట. అక్కడ ఉన్నప్పుడు కూడా కొడుతూ ఉంటారు ఎమబట్లు. మనం మొన్నటి క్లాస్ లో చెప్పుకున్నాం దీని గురించి కూడా ఇంకా కాస్త క్లియర్ గా. సో ఇలాంటి దుస్థితి ఎందుకు కలుగుతుంది అంటే ఊర్ధ్వదేహ క్రియలు చేయబడని వారి దుర్గతి ఇంతే. అంటే ఇలాంటి జీవుడికి ఈ దేహంలో ఉన్న వాడికి పిండము పెట్టకపోతే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు? గోదానము చేయని వారికి అని చెప్పారు. అంటే ఆ నదిని దాటడానికి, వైతరిణి నదిని దాటడానికి గోదానం చేయలేదు కాబట్టి వాడు ఇలా అనుభవించాల్సి ఉంటుంది. ఆ బూరుగు చెట్టును పట్టుకొని ఉంటాడు. ఆ నదిలోకి దిగాల్సిందే తప్పదు ఎటువంటి వారైనా సరే. అది చాలా ఘోరంగా ఉంటుంది అన్నది. అయితే గోదానము చేసినప్పుడు మాత్రము అది మనల్ని దాటిస్తుంది, ఈజీగా దాటిస్తుంది అన్నమాట, బాధపడనీయకుండా. ఇప్పుడు మన కరోనా వచ్చింది, మొత్తం అందరూ ఒక్కసారిగా చనిపోవడం జరిగింది. అలాంటి వాళ్ళ దేహాలు కూడా మనకు దొరకలేదు. కుటుంబంతో పోయారు అందరూ. అలాంటి వారి పరిస్థితి కూడా ఇలానే ఉంటుందంట. అయితే వాళ్ళ దాయాదులు గాని ఎవరైనా గాని వాళ్ళు దర్పాలతో వాళ్ళ యొక్క దర్పాలతో చిన్న బొమ్మలను తయారు చేసి వాళ్ళ దాయాదులు గాని పిండం పెట్టవచ్చు. ఆ పెట్టడం వల్ల కూడా వాళ్ళకి పెట్టిన వాళ్ళకి పుణ్యమే వస్తుంది. పెట్టడం వల్ల వీళ్ళు కూడా అక్కడ వీళ్ళకు కూడా ఆ దానం పిండం వల్ల అది తిని వీళ్ళు కూడా అక్కడ నుంచి హ్యాపీగా దారి ఏర్పడుతుంది అనమాట వాళ్ళకి, అక్కడ కడుపు నిండడం వల్ల. సో అది వాళ్ళకి ఉపశమనం వంటిది. ఇలా కూడా చెయ్యొచ్చు అనమాట. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు, వేద బాహ్య ధర్మాల పట్ల ఆసక్తి కలవారు,
వంచనతో డబ్బు సంపాదించేవారు, పుష్పవల వృక్షాలను పాడు చేసేవారు, వ్రతాలు తీర్థయాత్రలు చెయ్యని వారు, వితంతు స్త్రీలను ప్రలోభపెట్టి చెరుచువారు, భర్తను విడిచి పరపురుషుని కోరే స్త్రీలు ఈ బూరుగు చెట్టుకు కట్టబడి యమభటుల చేత కొట్టబడుతూ ఉంటారు. ఇట్లా కొట్టడం వల్ల కింద పడిన పాపాత్ములను యమభటులు మళ్ళీ నరకంలో పడదోస్తారు. వైతరిణి నది 100 యోజనాల వెడల్పున ఉంటుంది. కానీ ఆ నదిలో ప్రవహించేది నీరు కాదు, రక్తము, చీము మాత్రమే అది. పైగా అందులో మొసళ్ళు, పాముల వంటి జీవుని బాధించే జలచరాలు అధికంగా ఉంటాయి. ఆ దుష్ట ప్రాణుల బారిన పడి హాహాకారాలు చేస్తున్న మొరాలకించే వారెవరూ అక్కడ ఉండరు. ఏ జీవుడు గోదానము చేస్తాడో ఆ గోవు మహిమ వల్ల మాత్రమే అతడు అవతలకు దాటగలడు. వాస వాసన తెలియని ముక్కులకు లేని ప్రాణికైనా సరే ఆ నది దుర్గంధము భరించడము అంత కష్టమైనది. గోదానము చెయ్యని వాళ్ళు అందులో చిరకాలము మునిగి ఉండాల్సిందే, తప్పదు. ఆ ఊహే భరించజాలనిదిగా ఉన్నది. ఇక అనుభవించవలసి వస్తే పరిస్థితి ఆ ఘోర నరక బాధ వర్ణనాతీతమే కదా. ఓ మైనతేయుడా, ఏ జీవుడు వైతరిణిని దాటాలన్నా అతని చేతనైనా సరే, కనీసం అతని పుత్రుని చేతనైనా సరే గోదానము జరిపించి తీరాలి అని చెప్తున్నారు. వివాహమును తీర్థయాత్రను భగ్నము చేసిన వారు శాశ్వతముగా మహానరకంలో ఘోర యాతనలను అనుభవిస్తూ ఉంటారు. ఇల్లు, గ్రామాలు, వనాలు తగలబెట్టిన వారిని యమదూతలు అగ్నిగుండాల్లో పడద్రోసి కాలుస్తారు. అగ్ని వల్ల దేహము కాలుతూ ఉంటే పాపులు తమను నీడకు తీసుకుపొమ్మని వనికి ఆ యమకింకురుల్ని వేడుకోగా వారు పాపుల్ని అసిపత్ర వనానికి తీసుకువెళ్తారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన దేహము పడిపోయింది, చనిపోయిండ్రు ఆల్రెడీ. ఇంకా వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ దేహం ఆడ బాధలు పడుతూ ఉన్నప్పుడు ఆ పెయిన్ వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. కనీసం ఆ నరకం అనుభవించేటప్పుడు నిజంగా ఇందాక మనం చెప్పుకున్నాము, అసలు ఆ ఇనుప కడ్డిని కౌగిలించుకోమని అన్నప్పుడు నిజంగా వాడికి శరీరం ఉంటే ఆడు ఆ క్షణాన వాడు చనిపోవచ్చు. అలా కాలి కూడా వాడు చనిపోయినా నెక్స్ట్ ఆ బాధలేవి ఉండవు వాడికి. ఆల్రెడీ ఇక్కడ చనిపోయిన దేహం వదిలేసి వాడు వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ ఆ దేహము, పిండ దేహము అది చావదు, పిండ దేహము చావదు, పిండ దేహము కాలదు. కానీ ఆ ఫీలింగ్ తెలుస్తుంది వాడికి. ఈ దేహంతో ఉన్న ఫీలింగ్ ఎలా అంటే నొప్పి, బాధ భరిస్తూ తెలుస్తుందో అది అక్కడ వాడికి తెలుస్తుంది. కానీ ఆ దేహం కాలదు. అలాంటి దేహం అనమాట. అంటే ఇటు చావడానికి అవకాశం లేదు, అటు తప్పించుకోవడానికి అవకాశం లేదు. వాడు ప్రతి క్షణము నరకము అనుభవించాల్సిందే అట్లాగా. అలా అనమాట. సో అక్కడి ఆకుల సంగతి వాళ్ళు అసిపత్ర వనానికి తీసుకువెళ్తారు కదా, ఆ ఆకుల సంగతి ఇంతకు ముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వనంలో వృక్షాల నీడ, ఇక్కడ నిద్రపోండి అని వాళ్ళు చెప్తారనమాట. వాడు జీవుడు అడిగినప్పుడు అలా అలా పాపులతో చెప్తారు. దాహం ఇమ్మని కోరితే సలసల కాగే నీరు ఇవ్వకుండా సలసల కాగే నూనె ఇస్తారు. నీరు బదులు నూనె ఇస్తారు, బాగా కాలేది. అదే యమదూతల నిర్బంధం వల్ల త్రాగి మాడిన పేగులతో వాడు క్రింద పడిపోతాడు. తర్వాత కొంతసేపటికి ఏదో విధంగా లేచి అతి దీనంగా విలపిస్తారు. ఇట్లా ఎన్నో యాతనలు పడతారు. సర్వశాస్త్రముల యందు ఈ విషయము విశేషంగా చెప్పబడింది. నరకలోకంలో మహాప్రళయ కాలం వరకు పాపులు ఎన్నెన్నో బాధలు పడుతూ యమలోకంలో తిరిగి పుడుతూ చివరకు ఆ యముని ఆజ్ఞ చేత భూలోకంలోని భూలోకంలోనికి వెళ్లి స్థావర రూపాలైన తరు, గుల్మ, లత, పర్వతాలుగా పుడతారు. ఆ తర్వాత వరుసగా కీటక జన్మ, పశు జన్మ, పక్షి జన్మ పొంది చివరికి మానవులే జన్మిస్తారు. నరకలోకం నుంచి వచ్చిన పాపులు మనుషులలో కూడా చండాల జాతిలో పుట్టి కుష్టు మొదలైన వ్యాధుల వల్ల పీడించబడుతూ ఉంటారు. ఇలాగా ఆ యమలోకంలో ఆ యమధర్మరాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా అతడు మళ్ళీ భూమి మీదకి శరీరం తీసుకుని, ఏదో ఒక శరీరం తీసుకుని ఇలాగా వస్తాడు. వచ్చిన వాడు ఎలా ఉంటాడంటే ఫస్ట్ కొన్ని జన్మలు కీటక జన్మలు, తర్వాత వాడి యొక్క చేసుకున్న పాప పుణ్యాన్ని బట్టి కీటక జన్మలు ఎత్తబోతున్నాడా, పశు జన్మ ఎత్తబోతున్నాడా, తర్వాత పక్షి జన్మలు ఎత్తబోతున్నాడా, వాడు చేసుకున్న అంతో ఇంత మంచి వాళ్ళు తిరిగి వాడు మళ్ళీ మానవ జన్మ ఎత్తబోతున్నాడా, ఆ మానవ జన్మలో కూడా మళ్ళీ వాడు చేసుకున్న పాపాన్ని బట్టి కుష్టు వ్యాధులు ఇలాంటి రోగాలతో వాడు అనుభవించే జన్మలే తీసుకోవడం జరుగుతుందన్నమాట వాడు. సో 4వ అధ్యాయము
కంప్లీట్ ఫ్రెండ్స్. 5వ అధ్యాయం కూడా మొదలు పెడుతున్నాను. శ్రీహరి ఏ ఏ పాపాల వల్ల ఏ చిహ్నాలు కలుగుతాయి, ఏ జన్మలు కలుగుతాయి అని గరుడు అడగ్గా శ్రీహరి ఇట్లా వివరించాడు. అంటే ఏ పాపాలు చేసిన వాడికి నెక్స్ట్ ఎలాంటి జన్మలు రాబోతున్నాయి అన్నది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది తెలుసుకుందాం. బ్రహ్మహత్య పాపం చేసిన వాడు చండాలుడై పుట్టి క్షయరోగము గలవాడు అవుతాడు. గోహత్య చేసిన వాడు చండాలుల్లో మరుగుజ్జువాడే జన్మిస్తాడు. నెక్స్ట్ వాడు కన్యా హత్య చేసిన పాపం ఆ పాపం చేసిన వాడు చండాలుల్లో కుష్ఠరోగిగా వాడు పుడతాడు. స్త్రీ హత్య గర్భపాతము చేసిన వాడు బిల్లుని జన్మ నిత్యరోగ బాధలు అనుభవిస్తాడు. ఆ జన్మ అలా తీసుకుంటాడు. అగమ్యాగమనం స్వగోత్ర స్త్రీ సంబంధము ఆ పాపం చేసిన వాడు నపుంసక జన్మను తీసుకుంటాడు. గురు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు దుష్కర్మము గల జన్మను తీసుకుంటాడు. మాంసభక్షణ చేసే బ్రాహ్మణులు కొంతమంది ఇప్పుడు ధర్మంగా లేరు కదా చాలా వరకు. సో అలాంటి బ్రాహ్మణుడు మాంసభక్షణ చేస్తూ ఉంటే అలాంటి పాపం చేసిన బ్రాహ్మణుడు అతిరక్ష అనే కుష్టు వ్యాధిని తీసుకుంటాడు. అలా అనుభవిస్తాడు ఆ జన్మంతా. కళ్ళు త్రాగుట చేసిన పాపం వల్ల వాడు నల్లని దంతాలు గల జన్మం తీసుకుంటాడు. మధుర పదార్థాలు ఇతరులకు పెట్టకుండా తానొక్కడే తినేవాడు వాడు గలగండ రోగి జన్మను పొందుతాడు. తినరాని వస్తువులను తినే బ్రాహ్మణుడు మహోదర జాడ్యంతో జన్మిస్తాడు. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు చిత్రకుష్టువు రోగి జన్మను గురువును అవమానించిన వాడు అపస్మార రోగి జన్మను అనుభవిస్తాడు. వేదశాస్త్రాలను నిందించేవాడు పాండురోగిగా జన్మ పొందుతాడు. అబద్ధ సాక్ష్యము చెప్పేవాడు మూగవాడి జన్మను పొందుతాడు. ఏక పంక్తిలో తేడాగా భోజనం పెడితే ఒక కన్ను లేనివాడిగా పుట్టుకతోనే వాడలాగా జన్మను తీసుకుంటాడు. అంటే ఒకే పంక్తిలో తేడాగా భోజనం పెడితే ఒకడికి ఒకలాగా ఇంకొకటి ఇంకోలాగా భోజనం పెట్టిన అలాంటి భావనతో కనీసం ఉన్నా కూడా అలాంటి వాడు ఇలాంటి జన్మం తీసుకుంటాడు. పెళ్లి చెడగొట్టేవాడు పెళ్లిళ్ళును పెదవులు లేని జన్మను వాడు పొందుతాడు. పుస్తక చోరుడు అంధుడై పుడతాడు. అంటే దొంగతనాలు చేసేవాడు పుస్తకాలని అట్లాగా. గో బ్రాహ్మణుల్ని కాలితో తన్నేవాడు కుంటివాడే పుడతాడు. అబద్ధాలు చెప్పేవాడు స్పష్టమైన వాక్కులేని జన్మను పొందుతాడు. అబద్ధాలు చెప్పేవాడు. అబద్ధాలు వినేవాడు చెవిటివాడి జన్మను పొందుతాడు. చెప్పేవాడిదే కాదు పాపము, ఇక్కడ వినేవాడిదే మహాపాపము అన్నట్టు వినేవాడికి ఆ అబద్ధాలను వినేవాడికి కూడా చెవిటివాడి జన్మను పొందుతాడనమాట. విషం పెట్టేవాడు ఆ పాపం చేస్తే విషం పెట్టడం ఆ పాపం చేస్తే జడ ఉన్మత్త జన్మ పొందుతాడు. ఇల్లు తగలబెట్టేవాడు బట్టతల వాడి జన్మగా వాడు ఆ జన్మను అనుభవించాలి. ఇల్లు తగలబెట్టిన వాడికి ఈ జన్మలో బట్టతల వస్తుందంట. మాంసము అమ్మేవాడు కురూపి జన్మ పొందుతాడు. రత్నాలు దొంగలించేవాడు హీన జాతులలో జన్మ పొందుతాడు. బంగారం దొంగలించేవాడు పుప్పిగోళ్లతో జన్మ పొందుతాడు. లోహదులను దొంగలించేవాడు నిర్ధనుడి జన్మ పొందుతాడు. అన్నమును దొంగలించిన వాడు ఎలుక జన్మను పొందుతాడు. ధాన్యమును దొంగలించేవాడు మిడత జన్మను పొందుతాడు. నీళ్లు దొంగలించేవాడు చాతక పక్షి జన్మ పొందుతాడు. కూరలు ఆకులు అపహరించేవాడు నెమలి జన్మను పొందుతాడు. పరిమళ ద్రవ్యాలు అపహరించేవాడు చెంచుగా జన్మిస్తాడు. తేనె అపహరించేవాడు దోమగా జన్మిస్తాడు. మాంసం అపహరించేవాడు గ్రద్దగా జన్మిస్తాడు. ఉప్పు అపహరించేవాడు చీమగా జన్మిస్తాడు. ఫలపుష్పాలు ఆకులు అపహరించేవాడు అడవిలో కోతిగా జన్మిస్తాడు. చెప్పులు గడ్డి దూది అపహరించేవాడు మేకగా జన్మిస్తాడు. దారులు కొట్టి దోచుకునేవాడు వేటగాడు కటికవాని ఇంట మేకగా జన్మిస్తాడు. విషం తిని ఆత్మహత్య చేసుకుంటే గనక వీడు ఇలాంటి పాపం చేస్తే కొండ మీద నల్ల త్రాచులాగా జన్మిస్తాడు. యథేచ్ఛగా వ్యభిచారం చేసేవాడు అడవి ఏనుగుగా జన్మిస్తాడు. గాయత్రి జపం సంధ్యోపాసన చెయ్యని వాడు కొంగగా జన్మిస్తాడు. కొంగగా అంటే దొంగ జపము అని అంటారు కదా. కొంగ చేసేది అది ఏ తొండ కోసము
అది అలాగా చేస్తూ ఉంటుంది. అలాగా కొంగగా జన్మిస్తాడు. అంతర్దృష్టులు బహిస్సాధువులు పిలవకనే భోజనానికి వచ్చినవాడు కాకిగా జన్మిస్తాడు. గురువును అవమానించిన వాడు నీరు దొరకని అడవిలో బ్రహ్మ రాక్షసుడిగా జన్మిస్తాడు. బ్రాహ్మణులను దానానికి పిలిచి ఇవ్వని వాడు అడవి నక్కగా జన్మిస్తాడు. మిత్రద్రోహిగా పాపం చేసిన వాడు పర్వతంపై పెద్ద గ్రద్దగా జన్మిస్తాడు. అమ్మకాలలో మాయ చేసేవాడు గుడ్లగూబగా జన్మిస్తాడు. ఆచారాలను నిరసన చేసేవాడు అడవి పావురంలా జన్మిస్తాడు. తల్లిదండ్రులు, గురువులు, సోదరీసోదరులను ద్వేషించిన వాడు గర్భంలోనే అనేక సార్లు మరణిస్తూ ఉంటాడు. అంటే అబార్షన్లు ఇలాగా అవుతుంటాయి. బంగారం దొంగిలిస్తే క్రిమి కీటక పక్షి జన్మలు పొందుతాడు. ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ జన్మను ఎత్తుతుంది. భర్తను కాదని పరపురుషుని కోరిన స్త్రీ బల్లి 2 తలల పాము జన్మలు పొందుతుంది. తాపస స్త్రీతో క్రీడింపనెంచిన వాడు మరుభూమిలో పిశాచు జన్మను పొందుతాడు. ఇంకా ఈడేరని బాలికతో క్రీడించిన వాడు అడవిలో కొండ చిలువుగా జన్మిస్తాడు. గురు భార్యతో క్రీడించిన వాడు తొండ జన్మ ఎత్తుతాడు. రాజపత్ని మిత్రుని భార్యతో క్రీడించిన వాడు గాడిద జన్మను పొందుతాడు. దేవలకుడు కోడిగా జన్మిస్తాడు. అతి కామకుడు గుర్రంగా జన్మను తీసుకుంటాడు. జీతానికి దేవాలయాలలో అర్చన చేసేవాడే ఈ దేవలకుడు అంటే. సర్వకర్మలకు ఇతడు బహిష్కరించదగిన వాడు. సర్వ కర్మలకి మహాపాపి మహా నరకాలు అనుభవించాక తిరిగి భూలోకంలో వీడు జన్మిస్తాడు. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే దేవాలయాల్లో అర్చన చేసేవాడు జీతం తీసుకొని డబ్బులు తీసుకొని అర్చన చేయకూడదు. వాడు ఎవరైనా ప్రేమ కొద్దీ ఆ అభిమానంతో ఇస్తే గనక అంతో ఇంతో ఇచ్చిన 50 అయినా 100 అయినా అభిమానంతో ఇచ్చిన డబ్బుల్నే తీసుకోవాలి తప్ప జీతము శాలరీస్ తీసుకొని అర్చన చేయకూడదు అనమాట ఉద్యోగిలాగా. అది ప్రేమతో ఆ భగవంతుడి పట్ల అర్పణ భావంతో సేవ చేసుకోవాలే గాని జీతం కోసం చేయకూడదు. అలా చేసిన వాడికి కోడిగా జన్మించే అవకాశం ఉంటుందంట మళ్ళీ జన్మలో. అదే మహాపాపం అంట వాడు డబ్బులు తీసుకోవటం. పరభార్యను హరించిన, దాచమని ఇచ్చిన వస్తువు హరించిన, బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించిన బ్రహ్మ రాక్షసుడై జన్మిస్తాడు. బ్రాహ్మణ ద్రవ్యాన్ని స్నేహం చేత తిన్న 7 తరాలు దహించబడతాడు. ఇంకా బలత్కారంగానో చౌర్యం చేతనో బ్రాహ్మణుని సొత్తు కాజేయాలని చూస్తే వాని వంశము నిర్ధామధామమై పోతుంది. రాతి పొడిని గాని లోహాల పిండిని గాని జీర్ణం చేసుకోవచ్చునేమో గాని బ్రాహ్మణుని ధనాన్ని జీర్ణం చేసుకోవడానికి 3 లోకాల్లో ఎవరి తరము కాదు. దేవ బ్రాహ్మణ ద్రవ్యములను ఏ రీతిగానైనా హరింపజూస్తే వారి కులములు నశిస్తాయి. బ్రాహ్మణ అతిక్రమణము చేసిన ఇదే గతి. తనను ఆశ్రయించుకుని ఉన్న వేదశాస్త్ర పారంగతుని కాదని ఇతరునికి ఇచ్చే దానము బ్రాహ్మణ అతిక్రమణము అవుతుంది. అంటే కొన్ని కుటుంబాలకు కొంతమంది పురోహితులు అని చెప్పి ఉంటారు, కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు బ్రాహ్మణులు. అంటే వారికి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా వీళ్ళనే పిలుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీరు వారిని మన ఇంటికి అంటూ కేటాయించబడిన ఉన్నటువంటి వాళ్ళని కాకుండా మిగతా ఇంకెవరినో పిలుచుకొని పూజలు చేయించుకొని వాళ్లకు ధనాన్ని ఇవ్వడము కూడా అంతే తప్పు అని చెప్తున్నారు. అయితే ఒకవేళ వేదం చదువుకొని ఇతర విషయంలో ఆ బ్రాహ్మణుడు వేదం చదువుకోకపోతే ఆ విషయంలో మినహాయింపు అయితే ఉంటుందంట. అపాత్ర దానము వల్ల క్రమంగా అనేక నరకాలు పొంది పుట్టు గ్రుడ్డి దరిద్ర జన్మ కలుగుతుంది. తానిచ్చినది అయినా ఇతరులు ఇచ్చినది అయినా పరుల భూమిని హరింపజూస్తే 20,000 ఏళ్ల పురుగై పుడతాడు. 20,000 ఏళ్ళు మహాప్రళయకాల పర్యంతము నరకంలో నివసిస్తాడు. అంటే ఇప్పుడు గుడులకు సత్రాలకి ఇట్లాగా కొంతమంది స్థలాలు ఇస్తుంటారు ఊరికనే వాటికి గుడులు కట్టుకోవడానికి అందుకు ఇచ్చేసినప్పుడు తిరిగి మళ్ళీ మా స్థలము ఇది అని తీసుకోకూడదు అనమాట. అట్లాగా గుడికి ఇచ్చినదైనా సత్రాలకు ఇచ్చినదైనా సరే అది మహాపాపం అంట, అలా ఇచ్చి మళ్ళా తీసుకోవటం.
సో కనీసం సత్రాలు కట్టించిన మహాపుణ్యం అంట. అవైనా ఎక్కడైనా అవకాశం ఉంటే సత్రాలు కూడా కట్టించుతూ ఉండండి. బ్రాహ్మణునకు భూమిని ఇచ్చిన వాడే ఆ భూమిని బహుభద్రంగా కాపాడాలి. అలా కాపాడకపోతే కుంటి కుక్కగా అతను జన్మిస్తాడు. ఓ గరుడ, బ్రాహ్మణునికి వృత్తి కల్పిస్తే లక్ష గోదాన ఫలము లభిస్తుంది. వృత్తి హరిస్తే కోతి కుక్క జన్మ సంప్రాప్తించడము ఖాయం. ఇంతవరకు చెప్పబడిన జన్మలు ఆయా పాపులకు యమలోక బాధలు అనంతరము తథ్యం. వరుసగా పశు పక్షాదులు ఇలాంటి జన్మలన్నీ ఎత్తాక మానుష జన్మ ఎత్తి మరలా పుడుతూ చస్తూ ఉంటారు. ఇలా చతుర్విధ భూతజాలము తిరుగుతూ ఉంటుంది. నా మాయ చేత భూలోకంలో కొన్నాళ్ళు, నరకలోకంలో కొన్నాళ్ళు కర్మపాశ బద్దులై ఈ మనుషులు తిరుగుతూ ఉంటారు. ఎన్ని కల్పాలకైనా అనుభవించనిదే పురాకృత కర్మ నశించదు. ఏ ఏ పాపాలు చేసి ఆర్జించినా వాటి ఫలితంగా వచ్చే నరకాన్నుంచి ఆ సంసార పరుణ్ణి ఈ భాగస్థులు ఎవ్వరూ కూడా తప్పించలేరు. వాటన్నిటికీ అతనొక్కడే బాధ్యుడు. సరే, ఇంత మోసంతో సంపాదించిన ఈ ధనం అంతా కూడా వెంట వస్తుందా అంటే అది రాదు. బంధువులు మొదలైన వారు శవంతో శ్మశానం వరకు పోయి మళ్ళీ తిరిగి ఇల్లు చేరుకుంటారు. దీన్ని బట్టి ఏం తేటతెల్లమవుతోంది ఇక్కడ? కేవలం ఆ జీవి చేసినటువంటి పుణ్యపాప కర్మలు మాత్రమే ఆ జీవి వెంట వెళ్ళగలవు. నా భక్తుడవైన వానికి బ్రాహ్మణునికి దానంగా ఏ ధనమైతే ఇవ్వబడదో అది అనుభవించక అతడు అధికారి కాబోడు. పూర్వజన్మలో అంటే వాడు చేసుకున్న పాప ఫలానికి ఆ పాప ఫలానికి వాడు అధికారి అన్నమాట. సో పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినప్పుడే ఇప్పటి జన్మలో భాగ్యం సిద్ధిస్తుందని మనము గ్రహించాలి. ఈ జన్మలో చేసే దాన ధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవికి తప్పక భాగ్యశాలిగా చేయగలవు. ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారే ఆ ధర్మార్థ కామ మోక్షాలను పొందడానికి అర్హులవుతారు. ఇచ్చే దానమైనా సరే భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండాలి. దాన ధర్మాలు చేయడము ద్వారా కోరినవి కోరినట్లు సిద్ధింప చేసుకోవచ్చు. భక్తితో చేసిన ధర్మము అణు మాత్రమైనా సరే మేరువుతో సమానము. ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మము ఉంది. దాన ధర్మాలకు వెచ్చించే ద్రవ్యము న్యాయంగా ఆర్జించినదై ఉండాలి. మన దాన ధర్మాలకు మనం కేటాయిస్తున్న డబ్బులంతా కూడా అవన్నీ కూడా మనము ధర్మంగా సంపాదించిన డబ్బులే ఉండాలన్నమాట. ధర్మంగా న్యాయంగా సంపాదించినదే ఉండాలి. అన్యాయార్జిత విత్తము ధనము ఆ దాన ధర్మాలకు ఉపయోగించకూడదు. ఎవరైనా అటువంటిది వినియోగిస్తే అది ఫలరహితం అవుతుంది. ఆశించిన ఫలితము ఇవ్వదు. ప్రజల్లో నోళ్లు కొట్టి సంపాదించిన ధనము దానము చేస్తే లేదా భగవదార్పణ చేస్తే పుణ్యము లభించదు సరికదా, మరింత పాపమే అతడికి వస్తుంది. అతడు అన్యాయంగా ఇతరులను బాధించి హింసించి ఆ డబ్బులు సంపాదించిన డబ్బును నువ్వు దానం చేసినా లేదంటే భగవంతుని పూజల కోసము, భగవంతుడి గోపురాలను కట్టించడం కోసము ఇలాంటి దాన ధర్మాలు చేసినా, ప్రజల కోసం ఏం చేసినా సరే దానివల్ల నీకు పుణ్యం కాదు కదా, పాపమే ఇంకా పెరుగుతుందట. నీతి నియమాలు తప్పి చేయు వ్యాపారములు కార్యకలాపముల వల్ల సమకూడిన ధనంతో పుణ్యము కొనాలని చూడటము అవివేకం అనిపించుకుంటుంది. సాటి జీవిని పీడించి సాధించిన ధనంతో ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనము శూన్యము. అంతకంటే సాటి జీవుల్ని హింసించకపోవడము, వారిని పీడించి ధనం ఆర్జించకపోవడమే విశేష పుణ్యదాయకము. సో ఇలాగా మనం పీడించి డబ్బులను తీసుకొని ప్రజల నుంచి ఆ డబ్బులతో మళ్ళీ ప్రజాహితం కోసం కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉంటారు. రకరకాల ప్రజల కోసం మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి ఏమేమో చేస్తూ ఉంటారు ప్రజల కోసం కార్యక్రమాలన్నిటినీ. ఆ డబ్బులను కూడా వాడి నుంచి పీడించినవే. ఓకేనా? ఇలాగా ఇప్పుడు మనం అనుకుంటుంటాం కదా, బస్సులో టికెట్ ను మన నుంచే రాబడతారు. ఆ డబ్బులన్నిటిని కలెక్ట్ చేసి మళ్ళీ మనకే ఏవో ఉపాధులు కల్పిస్తూ ఉంటారు. అంటే మన నుంచే వెళ్తోంది ఆ డబ్బులు, తిరిగి మళ్ళీ మనకి అది మరో రూపంలో వాళ్ళు అందిస్తూ ఉంటారు. మధ్యలో వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఇలాగా ఇలాగా మనిషిని పీడించి తీసుకున్న డబ్బులతో మళ్ళీ వాడి ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నాము, వాడికి ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అనే దానికంటే కూడా వాడిని పీడించకుండా ఉండేదే మంచిది. నీకు పీడించి అలా తీసుకోవడం కరెక్ట్ కాదు. దానివల్ల నీకు పుణ్యం కాదు కదా, పాపం పెరుగుతుంది అని చెప్తున్నారు. నా పరమ పదము పొందడానికి బ్రహ్మ దేవేంద్రులకే దుర్లభము. అటువంటిది కేవలం
మనఃశుద్ధి విత్తశుద్ధితో చిన్న దానము చేసిన ఆ జీవికి నా పరమపదాన్ని అనుగ్రహిస్తాను. గరుత్మంతుడా, అందుకే ఇది అతి రహస్యమైనది, పాపాత్ములకు అర్థం కానిది అని నీకు మొదటనే చెప్పి ఉన్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతన్ని దర్శనము కలగాలి అంటే బ్రహ్మదేవేంద్రులు లాంటి వాళ్ళకే అది సంభవం కాని సందర్భం అన్నమాట, అసంభవమైనది. అటువంటిది మనశుద్ధి చిత్తశుద్ధితో, అంటే స్వచ్ఛమైన మనసుతో ఆ చిత్తశుద్ధితో గనక మనం దానం చేసి ఉన్నప్పుడు అటువంటి వానికి నా పరమపదాన్ని అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. అతని దగ్గరకు చేరుకోవడానికి నేను అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. ఇది అతి రహస్యమైనది, ఇది అందరికీ అర్థం కానిది. సో అంత చిత్తశుద్ధితో మనము ఉండాలన్నమాట భగవంతుడి పట్ల. కనుక భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారంతా మొట్టమొదట తాము ఆర్జించినది ధర్మ సత్యమైనదైనా ఈ ద్రవ్యము అని తను గమనించాలి. నేను చేసే ధనం ఎట్లా సంపాదించాను నేను అని. పరపీడన ద్వారా పోగు చేసినటువంటి ద్రవ్యమా ఇది, లేకుంటే ఎవరికి వారే జాగరూకుల ఇలాగా మనము గమనించుకోవాలి. స్వార్జితము ధర్మ సమ్మతము అయినటువంటి ధనాన్ని భక్తితో దానం చేసి ఉండాలి. ఇలాగా ఒక్కానించాడు శ్రీహరి. 10వ రోజున ఏర్పడినటువంటి పిండ దేహాన్ని 13వ రోజున కింకరులు లాక్కొని పోయే తీరు ఎట్లా ఉంటుంది అంటే, రాను రాను అంటూ ఉంటే మొరాయించే కోతిని తాడు కట్టి ఈడ్చుకు వెళ్తూ ఉన్నట్టు చందంగా ఇది ఉంటుందన్నమాట. అయ్యయ్యో, నాకేది దారి ఇక్కడ, నేనిక్కడ పెక్కు ఇక్కట్లు పడుతున్నానే, ఏం చెయ్యుదును? ఈ నరక బాధను ఎట్లు తప్పించుకుంటాను? బ్రతికి ఉన్నప్పుడు నా మేలు కోరి చెప్పిన సాధు సత్పురుషులను పరిహాసం చేశానే, ఈశ్వరుడు ఉన్నాడని, సత్కర్మలకు స్వర్గఫలము దుష్కర్మలకు నరక ఫలము తప్పదని, దుర్మార్గులను నేను అనుసరించానే, అది వినకుండా ఈ వీళ్ళు చెప్పినవి, దుర్మార్గులు చెప్పినవి ఆచరించక నేను సన్మార్గంలో నడవవలసినదని, నేను వాళ్ళు చెప్పే హితోక్తులను పెడచెవిన పెట్టానే నడుచుకోకుండా అని చెప్పి అక్కడ దారిలో వాడు బాధపడుతూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ యమకింకరులు పర్వతమంత ఎత్తున ఎత్తి సమ్మెట్లతో ఇనుప గదలతో బాదుతూ ఉంటారు. అబ్బబ్బా, ఈ బాధ భరించ సత్యం కాకుండా ఉంది. అయ్యయ్యో, పెద్దలకు ఏ ఉపకారాన్ని నేను చేయకపోతేనే, కనీసము చేసేవారికైనా నేను సహకరించకపోతేనే, తీర్థయాత్రలు చేయలేకపోయాను, చేసేవారినైనా సరే నేను ప్రశంసించలేకపోయాను, మేలైన పూజలు అర్చనలు నిర్వహించలేదు కదా నేను, కనీసము చేసేవారికి నేను పరిచర్యలైనా చెయ్యలేదు, నీళ్లు లేని చోట చలివేంద్రాలు ఏర్పరిచి ఉన్నా బాగుండేదే, ఒక చెరువులోనో ఒక నూతినో నేను ప్రజోపయోగం కోసం త్రవ్వించలేదే, మొత్తము నా భూమి అంతటిని కూడా నేను పైరు వేసుకుని అంతా నా స్వార్థానికే వాడుకున్నానే, అందులో కొంత మేరకైనా సరే నేను పచ్చిక కోసం పశువుల నిమిత్తము వదలకపోతేనే, సాధ్యమైనంతలోనే నేను నిత్యము అన్నదానమైనా సరే నాకు చేతనైనంత వరకు నేను చేయకపోతేనే, వేద శాస్త్రాల వంటివి అభ్యసించలేకపోతేనే, వేదశాస్త్ర అభ్యసించగల నేర్పు ఓపిక లేకున్నా కనీసము శ్రీమద్ ఆంధ్ర రామాయణ భారత భాగవతాలను సప్తాహంతో రాయడమో, ఆ గంధాలను చెవులారా వినడమో చేయకపోయాను, వ్రాయించడమో కనీసము క్రమమును చదవాలన్న ఆ ఆశగల వారికి నేను కనీసం ఆ బుక్స్ కానీ ఇట్లాగా ఇప్పించలేకపోయాను, చదవడమో చదివించడమో చేసినా బాగుండేదే అని ఇలాగా అప్పుడు బాధపడుతూ తనలో తాను మదన పడుతూ అలా వెళ్తూ ఉంటాడు ఆ యమకింకరుల వెంట. ఆహా, ఏమి నా దౌర్భాగ్యము! శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు కూడా నేను ఉపవాసం చేయలేకపోయానే, కనీసము కలలోనైనా ఒకటంటే ఒకటి కూడా సత్కార్యాలు నేను ఆచరించలేకపోయానే, కలలో కూడా, వాడు ఇలలో కాదు కలలో కూడా నేను చేయలేకపోయానే అని ఇప్పుడు బాధపడుతున్నాడు. పైగా చెడు పనులలో ఏ ఒక్కటి విడిచిపెట్టకపోతిని, మహాపాపిని నేనిప్పుడు శిక్ష అనుభవంలోనికి వస్తూ ఉంటే ఎంత విచారించి నేను ఇప్పుడు ఏం ప్రయోజనము అని పరిపరి విధాల ఏడుస్తూ కింకరులు వారు అదిలిస్తూ ఉంటే ఆ అరుపులకి బీతిల్లుతూ ఆ నరకాలు అనుభవిస్తూ ఉంటాడు అని శ్రీమన్నారాయణుడు తన భక్త వరేణ్యుడైన ఖగపతికి యమ మార్గము ఎంత కఠినమో వివరించాడనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇలా విలిపిస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము సమాప్తము. 6వ అధ్యాయము రేపు చెప్పుకుందాము. సో ఇలాగా తను
ఏమి చెయ్యలేదు, నేను ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయాను అని అప్పుడు బాధపడుతున్నాడు. సో ఈ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఇక్కడ ఉండగానే మనము ఏమి చేయగలమో అవన్నీ మన మేరకు, మన స్థితి మేరకు మనము చెయ్యాలన్నమాట. అది కూడా చిత్తశుద్ధితో చేయాలి, భక్తితో చేయాలి. మనము కష్టపడి సంపాదించిన ధనముతోనే ప్రజల కోసం ఏదైనా చేయాలి. ఇలాంటిది మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఇలాగా మనం నడుచుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, మనకు ఆ కర్మలు అనుభవించకుండా ఆ మనకు దారి అనేది సుగమం అవుతుందన్నమాట. ఆ బాధలను, ఆ యాతనలో పడకుండా మనము వైతరణి నదిని ఈజీగా దాటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గోవును గో ఆ వత్సవము అంటే దూడను రెండింటిని, తల్లి బిడ్డను రెండింటిని దానం చేస్తే మంచిదంట. సో అలాగా చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.